నిర్ధారించవలసింది కూడా యాజకుడే. అది తగ్గే తర్వాత కూడా పోయింది అని నిర్ధారించవలసింది కూడా యాజకుడే. కాబట్టి యేసుప్రభువు ఏమన్నాడు? మీరు వెళ్ళి యాజకుడిని కనిపించండి అన్నాడు. అవునా? అంటే అర్థం ఏంటి? యాజకుడి దగ్గరికి వెళ్ళి నాకు కుష్ఠరోగం తగ్గింది అని చెప్పండి, మీ కుష్ఠరోగం పోయింది అన్నటువంటి సత్యాన్ని యేసుప్రభువు అక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనిపించండి అంటే అర్థం. ఎందుకు కనిపిస్తుంది యాజకులకి? ఒక కుష్ఠరోగం వచ్చినాడు, ఊరు బయట జీవిస్తున్నవాడు మరలా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి, యాజకులకి కనిపించాలి అంటే అర్థం ఏంటి? వాడికి తగ్గితే తప్ప సమాజంలోకి అవకాశం లేదు. వాడు తగ్గితే తప్ప మరలా దేవాలయానికి వెళ్ళడానికి కానీ, కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి కానీ, సమాజంలోకి వెళ్ళడానికి కానీ అవకాశం లేదు. ఇక్కడ యేసుప్రభువు మీరు వెళ్ళి యాజకులకి కనిపించండి అన్నాడు. అర్థం ఏంటి? ఇదిగో మా కుష్ఠరోగం తగ్గింది, పోయింది చెప్పండి, మీరు వెళ్ళి యాజకుడు నిర్ధారిస్తారు అని చెప్పేసి చెప్పేస్తున్నాం. అవునా? అంటే వాళ్ళు స్వస్థ అయిపోయింది, వారికి స్వస్థత కలిగింది కదా. మనం చూస్తాం కదా, లోక సువార్త గారు చెప్పాడు, మార్గమధ్యంలో వారికి స్వస్థత కలిగింది. అది గుర్తించిన వాడు ఎవరు? ఒక్కడే కదా. అది గుర్తించిన వాడు ఎవరు? ఒక్కడే. ఆ ఒక్కడు కూడా ఎవరు? అన్యుడు. ఆ ఒక్కడు కూడా ఎవరు? అన్యుడు. అంటే క్రీస్తుకి దేవుడు అంటే వెళ్ళినటువంటి వ్యక్తి, యేసుప్రభువుని విశ్వసించినటువంటి వ్యక్తి